ఒక కీలకమైన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. వెనుకటికి జనవరిలో అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, జనవరిలో అనుకుంటా, జనవరి 2023లా హిడెన్బర్గ్ ఒక రిపోర్ట్ ఏమని పబ్లిష్ చేసిందనంటే అదానీ గ్రూప్ స్టాక్ మ్యానిపులేషన్ చేసింది అని చెప్పి ఎక్సెట్రా చేసి ఇట్లా లాబీ చేస్తుంది, స్టాక్ మ్యానిపులేషన్ చేస్తుంది అని చెప్పి హిడెన్బర్గ్ సబ్మిట్ చేసిన ఒక రిపోర్ట్ ప్రకారము అదానీ కంపెనీ ఏదైతే ఉండనో కొన్ని కోట్లు, వేల కోట్లు కాదు మిలియన్ల లాస్ అయ్యి స్టాక్ ప్రైజెస్ కంప్లీట్గా భూస్థాపితం అయిపోయినాయి. సుమారు $150 మిలియన్ $150 మిలియన్ సంకనాకిపోయినాయి అని చెప్పి ఒక అంచనా. ఫర్ అ మూమెంట్ ఎట్లుంటుంది అని అంటే అందరూ ఏమనుకున్నారంటే ఇక గౌతమ్ అదానీ ఏదైతే సామ్రాజ్యం ఉన్నదో అది కంప్లీట్గా కుప్పగూలిపోయింది రాబోయని అనుకున్నారు. హిడెన్బర్గ్ రిపోర్ట్ ఏం చేసిందంటే అదానీ గ్రూప్ని స్టాక్ మ్యానిపులేషన్ చేసింది, అకౌంటింగ్ ఫ్రాడ్ చేసింది అని చెప్పారు. మేము చిట్టా రాసుకొచ్చినామంటే చాలా పెద్దగా ఉంటుంది. ఈ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది అని అంటే అదానీ గ్రూపు ఇజ్రాయెల్లా ఒక $1.2 బిలియన్ డీల్ సంతకం పెడుతుండే. ఎక్కడ? ఇజ్రాయెల్లా. దేనికోసం? హాఫియా సీపోర్ట్ కోసము $1.2 బిలియన్ సంతకం పెట్టే తరుణంలా ఈ రిపోర్ట్ హిడెన్బర్గ్ పబ్లిష్ చేశారు. 18 ఇంటర్నేషనల్ బిడ్డర్స్ ఉండే ఈ ప్రాజెక్ట్కి. ఎంతమంది ఉండే? 18 మంది బిడ్డర్స్ ఉండే. ఆ బిడ్డర్స్ల లోపల నుంచి ఇజ్రాయెల్లా సెక్యూరిటీ మొత్తం చెక్ చేసుకున్న తర్వాత జాయింట్ వెంచర్ బిట్వీన్ గడాట్ మసాఫిమ్ అన్న ఒక సంస్థ ఉన్నది, దానికి ఇంకా అదానికి మధ్యలో ఒక ఒప్పందం తయారైంది. ఇది 18 నెలల తర్వాత స్క్రూటినీ చేసి డాట్ కనెక్ట్ చేసి ఎండ్ టు ఎండ్ మ్యాప్ చేసి ఇజ్రాయిలీ ఇంటెలిజెన్స్లు వాళ్ళంతా వెట్ చేసిన తర్వాత ఈ డీల్ సంతకమైంది ఇజ్రాయెల్లో. మీరు ఒకసారి కంప్లీట్గా సినారియో వచ్చింది అనుకుంటా. దాని తర్వాత ఈ బిడ్స్, ఈ ఎవాల్యుయేషన్స్ ఇవంతా ఏవైతే ఉన్నారో 18 నెలల టైం పట్టింది. ఇజ్రాయేలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతాన్యాహు ఆయన నేతృత్వంలోనే జనవరి 31, 2023కి ఈ డీల్ ఒప్పందం జరిగింది. దాని తర్వాత వీళ్ళు లొల్లి చేసిన తర్వాత ఒక ఫార్మర్ ఇంటెలిజెన్స్ సోల్జర్, ఇజ్రాయేలీ సోల్జర్ అదానీ డైరెక్ట్ గౌతమ్ అదానీ గారితో మాట్లాడారు. ఏమని అన్నారంటే మళ్ళీ ఇట్లాంటి గంభీరమైన ఆరోపణలు వస్తున్నాయి, ఇవి అని అంటే మన ఇండియన్ బిలియనర్ గౌతమ్ అదానీ ఏమన్నాడంటే సరే ఇవన్నీ అబ్సల్యూట్ ఫాల్స్, ఇందులో మాకేం సంబంధం లేదు అని చెప్పిండు. ఎషెల్ అర్మోనీ అనే ఒక అవుట్ గోయింగ్ చైర్మన్ ఆఫ్ ది పోర్ట్, ఫార్మర్ హై ర్యాంకింగ్ మొసాడ్ ఆఫీషియల్. ఏం పేరైనది? ఎషెల్ అర్మోనీ. ఈయన ఒక హై ర్యాంకింగ్ అఫీషియల్ ఉండే, ఫార్మర్ హై ర్యాంకింగ్ అఫీషియల్ ఉండే మొసాడ్లో. ఆయన నాకు ఎందుకో ఇక్కడ దాగ్మే కాలా కనబడుతున్నది, మనం ఖచ్చితంగా దీని మీద ఒక నిఘా పెడదాము, ఇది మన హాఫియా సీపోర్ట్ అనేది మనకు చాలా కీలకము, ఇక్కడికి ఇట్లా ఏమైనా అవకతవకలు జరిగి ఏమన్నా అటు ఇటు అయినాయి అని అంటే మనం చాలా ప్రాబ్లంలో ఇరుక్కుంటాము, ఇది మన దేశ రక్షణకు సంబంధించింది, దీన్ని అంతా తేలిక వదిలిపెట్టొద్దు, దీని మీద మనం ఒక ఆపరేషన్ స్టార్ట్ చేద్దామని చేసిండు. దాని తర్వాత అదానీ ఇండియాకు వచ్చిండు. ఆయన బిజినెస్ని మళ్ళీ ఎట్లా మళ్ళీ నార్మల్ స్టేట్కి తీసుకురావాలో ఆయన ప్రయత్నాలు ఎలా ఉన్నాడు. దాని తర్వాత ఏమైందని అంటే ఆపరేషన్ జెప్లిన్ అని చెప్పి ఒక ఆపరేషన్ స్టార్ట్ అయింది. మొసాడ్ స్టార్ట్ చేసింది. ఏదైతే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మన భారతదేశానికి ఏదైతే అంటామో వన్ ఆఫ్ ది టాప్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలలో ఒకటి ప్రపంచ స్థాయిలలో మొసాడ్ ఒక ఆపరేషన్ జెప్లిన్ అని చెప్పి ఒక కొత్త ఇన్వెస్టిగేషన్ని మొదలెట్టింది. కంప్లీట్గా హిడెన్బర్గ్ రీసెర్చ్ని, దీనిది ఏంది, ఈ టాక్టిక్ ఏంది, ఇది ఏం చేస్తున్నది, ఎట్లా చేస్తున్నది, అసలు ఇది కరెక్టేనా అని చెప్పి కంప్లీట్గా దీని మీద ఒక నిఘా పెట్టడానికి ప్రయత్నం చేసింది. దాని తర్వాత కంప్లీట్ మొసాడ్ ఇంటెలిజెన్స్ ఏదైతుందో కంప్లీట్ డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ వచ్చింది ఫ్రెండ్స్. ఈ డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ వస్తున్నప్పుడు ఎవరెవరైతే లాయర్లు, జర్నలిస్టులు, పెద్ద పెద్ద ఫండ్ మేనేజ్ చేసే ఇన్వెస్టర్లు, పొలిటికల్ ఫిగర్స్ వీళ్ళు ఎవరిని వదిలిపెట్టలే, వాళ్ళ కమ్యూనికేషన్ని ఎన్క్రిప్ట్ చేసుకుంటూ వచ్చింది. దాని తర్వాత ఎప్పుడైతే కమ్యూనికేషన్ ఎన్క్రిప్ట్ చేసుకుంటూ వచ్చిందో చైనీస్ ఇంట్రెస్ట్లు ఇంట్లో కనబడ్డాయి. వాషింగ్టన్ పవర్ బ్రోకర్స్ కూడా అమెరికా నుంచి ఇంట్లో కనబడ్డారు. దాని తర్వాత యుఎస్ ఎయిడ్ నుంచి ఫండింగ్ జరిగినట్టు కూడా వీళ్ళకు వచ్చింది. ఎందుకంటే మనం యుఎస్ ఎయిడ్ అని చెప్పి ఒకటి మాట్లాడినాం, డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్. దాని తర్వాత ఏంటంటే ఇంట్లో కొంతము స్పైస్ ఇన్వాల్వ్మెంట్ కూడా వెళ్ళింది అని చెప్పిండ్రు. ఇక్కడ మళ్ళీ ఇలినాయిస్, చికాగో స్టేట్కి రూట్స్ వెళ్ళినాయంట కంప్లీట్గా కమ్యూనికేషన్స్ని ఎన్క్రిప్ట్ చేసి చూస్తే యుఎస్, యూరోప్, కెనడా అండ్ ఆస్ట్రేలియా ఈ దేశాల మొత్తంలో నుంచి కంప్లీట్గా ఒక హిడెన్ రిపోర్ట్ ఆర్ టు దట్ మ్యాటర్ ఒక కాన్స్పిరసీ నడిచినట్టు తెలిసిందట. అక్టోబర్ 2024కి ఈ జాప్లిన్ అనే డోసియర్ కంప్లీట్గా అదానీ ఏదైతే
ఈ కుంభకోణం ఏదైతే ఉన్నదో, ఈ బూటకపు కుంభకోణం ఉన్నదో 353 పేజీల డాక్యుమెంట్ కూడా రెడీ చేసింది ఈ ఆపరేషన్ జెప్లిన్ పేరు మీద మొసాడ్. దాని తర్వాత ఈ జియో ఎకనామిక్ అసాల్ట్ ఏదైతే చేద్దామని అనుకున్నారో ఇండో ఇజ్రాయెల్ రిలేషన్షిప్ మీద, దీని మీద ఒక ఏమనంటారు కంప్లీట్ డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చింది. దాని తర్వాత ఈ రిపోర్ట్లో అకార్డింగ్ టు ది ఆర్గనైజర్, సాక్ష్యాలతోనే గిరీష్ మాట్లాడతాడు కాబట్టి నేను కంప్లీట్గా మీకు పెట్టిన ఎక్కడెక్కడ నుంచి ఏమేమి వచ్చినాయో అవన్నీ పెట్టిన, ఇండియా టుడేలో ఇట్లా ఏమేమి వచ్చినాయో చూసి మాట్లాడితే రాహుల్ గాంధీ గారిని బిట్టర్ డైనాస్ట్ అని చెప్పి మొసాడ్ పేర్కొంది. ఏమని పేర్కొంది రాహుల్ గాంధీ గారిని? బిట్టర్ డైనాస్ట్ అకార్డింగ్ టు ది ఆర్గనైజర్. మళ్ళీ దాని తర్వాత దీని మీద ఏం మాట్లాడతావో మనం చెప్పాలా. రాహుల్ గాంధీ గారు హిడెన్బర్గ్ నెట్వర్క్ మీద అదానీ ఇంకా మోదీ గవర్నమెంట్ని బురద జల్లే ప్రయత్నం ఎంత గంభీరంగా చేసిండో మనం అందరం చూసి, అదానీ ఆప్కా స్విచ్ ఫ్యాన్ ఆన్ కర్తే హో తో అదానీకో పైసా జాతా హై అని చెప్పి ఎక్సెట్రా ఎన్ని రకరకాలుగా మాట్లాడిండో మనం అందరం చూసినాం. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే పాపం మన రేవంత్ అన్నను కూడా ఏఐసిసి ఇబ్బంది పెట్టింది ఫ్రెండ్స్. కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటే మీరు నన్ను అప్రిషియేట్ చేయాలరా నాయన, నేను వేరేనైనా మీ ఐడియాలజీ కాకపోయినా నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నా. పాపం అదానితో పోయి ప్రాజెక్ట్ తెచ్చుకుంటా అని చెప్పి 12,000 కోట్ల ప్రాజెక్టు మన రేవంత్ అన్న సంతకం చేసి వస్తే, ఆహా మేము ఢిల్లీలో కుస్తీ పడుతున్నాం, నువ్వు గల్లీలో దోసనే చేస్తావా రేవంత్ అన్న అని చెప్పి మన రేవంత్ అన్నను బెదిరించారు. పోయి అదానితో చెక్కు వాపసు ఇచ్చేసి వచ్చారు. ఇవాళ తీరా చూసేసరికి మీ బాస్ చేసిన ఆరోపణలన్నీ పెద్ద బూటకపు నాటకాలు అని చెప్పి అలా అర్థమైంది. ఐఎమ్ టాకింగ్ విత్ ఎవిడెన్సెస్. ఆర్గనైజర్లో వచ్చిన కథనం, ఇండియా టుడేలో వచ్చిన కథనం, ఆపరేషన్ జెప్లిన్ ఏదైతే ఉందో కంప్లీట్గా డీకోడ్ చేసి చూడరు మీరు. దాని తర్వాత ఏమైందని అన్నది మనకు అందరికీ తెలుసు. వీళ్ళు న్యూయార్క్ కేసులో ఒకటి కేసు బుక్ చేయడానికి ప్రయత్నం చేసి అదానిని సమన్ చేయడానికి ప్రయత్నం చేసిరు. ఇదంతా మనకు తెలిసిందే. ఆపరేషన్ జెప్లిన్ వచ్చిన తర్వాత ఈ బిజినెస్ ఏదైతే ఉన్నదో, ఇండో ఇజ్రాయెల్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో, ఒక డిప్లొమాటిక్ పేర్ల మీద ఒక బూటకపు నాటకం చేసి, ఒక సైబర్ స్ట్రాటజీ చేసి ఎట్లా కిల్ చేయాలని చూడరు. ఇవాళ హైడెన్బర్గ్ ఏదైతే ఉన్నదో కంపెనీ, ఆండర్సన్ ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆయననే సాక్షాత్తు క్లియర్ కట్గా చెప్పిండు, నేను కంపెనీని బంద్ చేసుకుంటున్నాను. ఇవాళ హిడెన్బర్గ్ అనే కంపెనీ ఏదైతే ఈ బూటకపు నాటకపు రిపోర్ట్ పెట్టింది చూడు, నాటకాల రిపోర్ట్ పెట్టింది చూడు, ఆ నాటకాల రిపోర్ట్ని పట్టుకొని నటసార్వభౌముడైన బిట్టర్ డైనాస్ట్ అకార్డింగ్ టు ది ఆర్గనైజర్ మిస్టర్ రాహుల్ గాంధీ ఏదైతే అన్నాడు చూడు, అదానీ అండ్ మోదీ గవర్నమెంట్ మీద బురద జల్లిండ్రు చూడు. ఇవాళ మన దేశపు దర్యాప్తు సంస్థలు చెప్తేనేమో అవి ఆ ఏజెన్సీలు అని చెప్తారు. ఇప్పుడు ఇవాళ మొసాడ్ని కూడా వీళ్ళు తీరుతారా? ఎంతమందితో మీరు దుష్మని చేసుకుంటారు? మీ చన్ అధికారం కోసము దేశాన్ని ఇడగొట్టిండ్రు, ఇవాళ దేశ ప్రజలను ఇడగొట్టిండ్రు. ఇవాళ ఆఖరికి దేశ ప్రజలు చిచ్చు పెట్టి కొట్టుకునేటట్టు చేస్తుంది. కాంగ్రెస్ హీన చరిత్ర. ఇక దీనికంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏది ఉంటుంది ఫ్రెండ్స్? ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.